2 రోజుల క్రితం డీకే అరుణ మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, జితేందర్ రెడ్డికి ప్రజాబలం లేదు. ఆ విషయం సర్వేల్లో స్పష్టంగా వచ్చింది. నిజంగా ఆయనకు ప్రజాబలం ఉంటే కొడుకుని గెలిపించుకునేవాడు కదా అసెంబ్లీ ఎన్నికల్లో అని. నాకు ప్రజాబలం ఉన్నదో లేదో ఆమెకు తెలుసు. ఆమె ఓడిపోయిన ఆమె. నేను ఇప్పటిదాకా ఓడిపోయిన మనిషిని కాదు. డీకే అరుణ అనేట ఆమె గద్వాల్లో ఓడిపోయింది. మొన్న క్యాండిడేట్లను అలంపూర్లో ఈడ పెట్టి ఆమె ఓడిపోయిన మనిషి కంప్లీట్గా. జితేందర్ రెడ్డికి ఎన్నడూ కూడా 2009లో కానీ 2019లో కానీ నాకు సీట్ ఇచ్చినప్పుడంతా నేను గెలిచిన. నేను ఎప్పుడు ఓడిపోయిన మనిషిని కాదు. అర్థమైందా? నాకు చూసి భయపడి నాయకులు ఏదైతుందో 2004లో సిట్టింగ్ సీట్ ఇవ్వాల. ఎందుకు మీకు మరి 2019 బీఆర్ఎస్ సీట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు బీజేపీ కేసీఆర్ గారికి ఆనాడే అహం పెరిగింది. ఆ అహం పెరిగి ఏదైతున్నదో నా బిడ్డను ఫ్లోర్ లీడర్గా చేయాలా ఢిల్లీలో నా బిడ్డను ఫ్లోర్ లీడర్ చేయాలి. జితేందర్ రెడ్డికి సీట్ ఇస్తే ఆయన సీనియర్ అవుతాడు. వినోద్ గెలిస్తే ఆయన ఫ్లోర్ లీడర్ అవుతాడు. కాబట్టి వీళ్ళిద్దరిని తప్పించాలి అని చెప్పి ఆనాడు వేసిన ప్లాన్ తోటి ఏదైతుందో నాకు సీట్ ఇవ్వలేదు. నాకు సీట్ ఇచ్చింటి ఇప్పుడు నాకు ఒకవేళ ప్రజాబలం లేకపోయింటే నేను అంత పెద్ద నాయకులను ఓడగట్టగలిగామన్నా చెప్పండి మీరు. నాకు ఒకవేళ ప్రజాబలం లేకపోయింటే సిట్టింగ్ లీడర్స్ ఎవరైతున్నారో ప్రెసిడెంట్లు నాకు భయపడి నాకు సీట్ ఇవ్వకుండా ఉందిరా చెప్పండి. నాకు సర్వేలలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సర్వే ఇవాళ ఎందుకు ప్రతి ఒక్క దగ్గరికి ఆమె దగ్గరికే పోయి చెప్పి జితన్న ఉంటే వాకోవర్ ఉంటుండే బీజేపీ సీట్ ఇంత మీరు కష్టపడాల్సిన అవసరం లేకుంటుండే అని చెప్తుండ్రు. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధిగా లేదా స్పోర్ట్స్ సలహాదారుగా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఆల్రెడీ ఏదైతున్నదో తెలంగాణ స్పోర్ట్స్కు మెనూ తయారు చేశాను. ఇవన్నీ సాధ్యమవుతాయా? బడ్జెట్ వచ్చే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారు నాకు చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది, జితన్న వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ మనం తెలంగాణలో చేయాల్సిన అవసరం ఉన్నది. నీవు ఏ ఒక్క జియోకు భయపడకు, ఏ ఒక్క ఫండ్కు నీవు భయపడొద్దు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నవ్ ఐఎమ్ స్టిల్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్ కాబట్టి ఇవన్నిటిని కూడా నేను తయారు చేసుకొని వారి ముందలు కూర్చొని అన్ని రకాలుగా ఈ ప్లేస్ను యూత్కు అంకితం చేయాలి, యూత్ను పైకి తీసుకురావాలా, వాళ్ళ ఎనర్జీని పైకి తీసుకురావాలనే విధంగా వీఆర్ ప్లానింగ్ ఇట్ అప్. ఓకే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యంగా కేటీఆర్ చాలా చొరవ తీసుకొని ఫార్ములా 1 రేస్ తీసుకొచ్చాడు, వరల్డ్ క్లాస్ రేస్ అని చెప్పారు. ఏంటి దాన్ని మీరు కంటిన్యూ చేస్తారా? మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉందా? వీ విల్ స్టడీ దట్ రేస్. ఎందుకంటే బేసికలీ అది పబ్లిక్ పనికొచ్చే దట్స్ ఓన్లీ. నేను చూసిన దాని ప్రకారం ఏదైతే రిచ్ మ్యాన్ గేమ్, అది రిచ్ మ్యాన్ గేమ్ చాలా అఫోర్డబుల్ చేయకుండా వాళ్ళకే అటువంటిది ఇది. బట్ మా కాన్సెప్ట్ ఏముంటుందంటే విలేజ్లో ఉన్న ప్లేయర్స్ని, పిల్లలను, వాళ్ళని అందరు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ అండ్ ఇఫ్ దెర్ ఈజ్ లుక్రేటివ్ ఇన్ దాంట్లో ఉంటే దాన్ని కూడా మేము తప్పగా ఇది చేసుకుంటాం. ఓకే, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.